మళ్ళీ కట్ చేయవలసినది ఇంట్లో వేయకూడదు. బయట తీసి కట్ చేశారు నీళ్ళు రేట్లో. కొత్తిమీర వేసుకుంటుంది గైస్ మా అమ్మమ్మ. కొత్తిమీర కొత్తిమీరి కొత్తిమీర కొత్తిమీరి ఇది వేస్తావా అబ్బా? చూస్తున్నారా కొత్తిమీర వేసేసుకుంది మా అమ్మమ్మ. వేసేసింది. అన్నం భలే పడుతుంది. క్యారెట్ వేసేయాలి. ఫ్రై అవ్వాలి కదా. చూస్తున్నారా దీనిపైన ఇలా పడుతుంది. చూస్తున్నారా ఇంకా బాగా ఫ్రై అవ్వలేమండి. చాలా ఎక్కువగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి తీసేసాను. మరిగిపోయింది. మళ్ళీ మా అమ్మమ్మ కలుపుతుంది. ఉప్పు వేసేసుకుంది గైస్. మళ్ళీ క్యాప్ పెట్టి మగ్గించుకోవాలి. లాస్ట్లో వేస్తారు రవ్వ. ఉప్పిట్టు మా హిందీలో సైడ్ అక్కడ ఉప్పిట్టు అంటారా? చూడండి దీన్నమ్మా ఉప్పిట్టు అంటున్నారు. చూస్తున్నారా భలే కరుగుతుంది కదా. సూపర్ లా కరుగుతుంది. చాలా బాగా వచ్చింది. నేను టేస్ట్ చూసాను గైస్ ఇప్పుడే. బాగా వచ్చింది అనమాట. మరగనివ్వండి బాగా. కానీ చూస్తున్నారా మరగనివ్వాలి. మధ్యలో కన్నాలు వచ్చేస్తున్నాయి. చూస్తున్నారా చూడండి మధ్యలో ఎలా ఫ్రై అవుతుందో. చూస్తున్నారా పల్లీలు ఎక్కువ తినాలి మీరు కూడా. చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ గైస్ కొత్తిమీర వేస్తామా? ఆ గ్రీన్ కనిపించింది కొత్తిమీర గైస్, ఏదో అనుకోకండి. చూడండి మా అమ్మమ్మ అయితే రవ్వ వేసేస్తుంది. వేసేసుకున్నారా? చూస్తున్నారా రవ్వ వేసేసుకుంది. ఇంకా తర్వాత లాస్ట్లో ఎలాగైందని చూపిస్తాను. దానికోసం ఆగండి. అయిపోయింది చూడమన్నాను కదా. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఉప్మా. చాలా బాగా వచ్చింది గాయ్స్. మీరు కూడా ట్రై చేయండి.
ఒకవేళ మీరు సరిగ్గా చూడలేదంటే పోస్ట్లో పెడతాను, అక్కడ కూడా చూసి దాన్ని లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే గైస్, బై.